Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, మీలో చాలా మంది కామెంట్కి అప్లై చేసి ఉండొచ్చు, ఎగ్జామ్ రాశారు. సో ఎన్ని మార్క్స్ వచ్చాయో కీ కూడా చెక్ చేసుకున్నాను అనమాట. సో కీ చెక్ చేసుకున్న తర్వాత ఎంత ర్యాంక్ వస్తుంది, ఏంది అనేది, ఏ కాలేజ్ వస్తుంది అనేది కూడా మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు. సో ఆ డౌట్స్ అన్నింటిని క్లారిఫై చేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. సో మీ అందరికీ తెలిసిందే, దాదాపు 60,000+ మెంబర్స్ అనేది కామెంట్కే ఎవ్రీ ఇయర్ రాస్తారనమాట. సో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కానివ్వండి, బిట్ సెట్ కానివ్వండి, అలాంటి వాటి తర్వాత ఈ కామెంట్ కేకి ఎక్కువ మంది రాస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ కామెంట్ కేలో మీ వచ్చినటువంటి మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు, మీకు వచ్చినటువంటి ర్యాంక్ ప్రకారం మీకు ఏ కాలేజీకి రావచ్చు అనేది ఒక 4-5 డేస్ ఎక్సర్సైజ్ చేసి ప్రీవియస్ డేటాను తీసుకొని ఆ డేటాని కొంచెం అనాలిసిస్ చేసి నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. మీకు ఒక ఐడియా కోసము కౌన్సిలింగ్ లోపు మీకు ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, రేపు మీరు ఆప్షన్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఏందనేది ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అండ్ దీనికంటే ముందే టాప్ 20 కామెంట్ కేక్ కాలేజెస్ అని ఒక వీడియో చేశాను. అందులో కాలేజ్ యొక్క వివరాలు, దాంతోపాటు ఎంత ప్యాకేజ్ వస్తుంది, ఫీజు ఎంత ఉంది అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా మీరు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మీరు ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ అందిస్తున్నటువంటి కెరియర్ గైడెన్స్ అండ్ స్కిల్ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఉందో 6th క్లాస్ నుంచి 10th, ఇంటర్ అండ్ బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా వారి యొక్క స్కిల్స్ తెలుసుకునే విధంగా సో మనం ఎగ్జామ్ 1 అవర్ ఆన్లైన్లో కండక్ట్ చేసి సో స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ అనేది ఇస్తున్నామంటే ఇప్పటివరకు చాలామంది రాశారు. ఇప్పటివరకు మీరు రాయకున్నట్లయితే మీరు అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ టెస్ట్ ఒకసారి రాసి మీ స్కిల్స్ తెలుసుకోండి. అదేవిధంగా మీ కెరియర్ని మంచిగా ప్లాన్ చేసుకోండి అనమాట. ఓకే, సో కామెంట్కే మార్క్స్ కనుక మనం అనాలిసిస్ చేసినట్లయితే ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 రెండు విధాలుగా జరిగిందనమాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ షిఫ్ట్ 1 గురించి మాట్లాడతాను. ఇది ప్రీవియస్ డేటా ప్రకారము సో 172 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. తర్వాత 169 అట్లా చూడండి. మీకు మార్క్స్ అన్ని నేను డిక్రీజ్ చేసుకుంటూ కిందికి వెళ్ళాను అనమాట. 116, 110, 109 ఎంత ర్యాంక్ వచ్చిందని చూసుకోవచ్చు మీరు. 100 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది, నియర్లీ 3,209 వచ్చిందనమాట. 94 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి 4,258. అలా మీరు చూసుకుంటూ వెళ్ళినట్లయితే 51 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి నియర్లీ 41,417 ర్యాంక్ వచ్చిందనమాట. ఇది షిఫ్ట్ 1. నెక్స్ట్ వచ్చేసి మనం షిఫ్ట్ 2 చూసుకున్నట్లయితే షిఫ్ట్ 2 అనేది కొంచెం లిటిల్ బిట్గా ఈజీ అని చెప్పేసి అనుకోవచ్చు అప్పుడు. సో ఇక్కడ కూడా మీకు 114 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి 2,024 ర్యాంక్ వచ్చింది. 107 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి 2,945. 103 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి 3,000 వచ్చిందనమాట. 100 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి 4,178 మార్క్స్ అదే మన ర్యాంక్ వచ్చింది. 90 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి నియర్లీ 6,800 ర్యాంక్ వచ్చింది అనమాట. అంటే మీకు మార్క్స్ తగ్గుతున్న కొద్దీ ర్యాంక్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక్కొక్క మార్కులో ఉంటారు. కాబట్టి ఈ విధంగా మీకు ర్యాంక్స్ అనేవి తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఎక్కువ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఇది షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 కంపారిజన్లో. ఓకే, సో ఇప్పుడు కూడా మీకు దాదాపు ఇదే విధంగా ర్యాంక్స్ దగ్గరలో ఉండే ఆస్కారం అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం ర్యాంక్ వైజ్గా అంటే ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది మీకు ఆల్రెడీ మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసినా కానీ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 డేటా అనేది అవైలబిలిటీ ఉంటుంది. కానీ అది కొంచెం మీరు ఎక్సైజ్ చేసి కనుక్కోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో కాబట్టి నేను ఒక రౌండ్ 3 డేటా తీసుకొని మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది, ఇది కట్ ఆఫ్ మాత్రమే, కట్ ఆఫ్ ర్యాంక్ అని మీరు చూసుకోవచ్చు. ఇది ఇంతకే కట్ ఆఫ్ అవుతుందని కాదు, దాని దగ్గరలో అటు ఇటుగా కట్ ఆఫ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకసారి క్లియర్గా వీడియో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిలో 4,000 ర్యాంక్ వరకు చూద్దాం అనమాట. సో ఆర్బీసీ కాలేజీలో మీకు సిఎస్సి బ్రాంచ్ రావాలంటే సో కట్ ఆఫ్ అనేది 300 to 350 ఉండొచ్చు. అదేవిధంగా ఐఎస్సి అనమాట. ఐఎస్సి బ్రాంచ్ అంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఐఎస్సి అంటే ఇక్కడ మనం నార్మల్గా ఆంధ్ర తెలంగాణలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాము, అక్కడ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ ఇంజనీరింగ్ అంటారు అనమాట. అది కూడా ఐటీ బ్రాంచే. అది కూడా ఆర్బీసీలో 500 వరకు వచ్చింది, బిఎంఎస్లో 600 వరకు వచ్చింది, ఆర్బీసీలో ఏఎంఎల్ 620 వరకు వచ్చింది, బిఎంఎస్సిలో ఐటీ బ్రాంచ్ వచ్చేసి 1,130కి వచ్చింది అనమాట. ఎంఎస్ఆర్ ఐటీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో 1,190కి వచ్చింది అనమాట. ఇట్లా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ అయితే 4,000 బిలో ర్యాంక్ ఉన్నట్లయితే మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో కూడా మీరు క్లియర్ కట్గా ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇది మీకు 1 ర్యాంక్ నుంచి 4,000 ర్యాంక్ ఉన్నటువంటి కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ మీకు 4,001 నుంచి 6,000 వరకు కూడా మీరు కాలేజ్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు ఎన్ఐఈ కాలేజ్, జేఎస్ఎస్ కాలేజ్, అదేవిధంగా ఆర్బీసీలో మీకు ఈఎండ్ఐఈ, ఎన్ఐఈలో కూడా మీకు ఐసీఈ, ఎంఎస్ఆర్ఐటీలో ట్రిపుల్ ఈ,
ఇట్లా మీకు బిట్లో ఐఎస్సి అండ్ బిఎంఎస్ ఐటీ అండ్ ఎంలో కూడా మీకు ఐఎస్సి ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. మీరు ఎంత కట్ ఆఫ్ వచ్చిందంటే కూడా చూసుకోవచ్చు. ఆ ర్యాంకు నోట్ చేసుకొని మీరు రేపు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ర్యాంక్స్ ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో ఆప్షన్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది 4001 నుంచి 6000 వరకు. నెక్స్ట్ అదే 6001 నుంచి 8050 వరకు, అదేవిధంగా 8051 నుంచి 10000 వరకు కూడా మీకు ఇక్కడ ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది అనేది కూడా ఒకసారి చూసుకోండి. ఆ కట్ ఆఫ్ ఎంతవరకు వెళ్ళింది. సో ప్రీవియస్గా లాస్ట్ 2 years చూసి చేశాను నేను, కాబట్టి ఇంచుమించుగా ఆ 6000కి అటు ఇటుగా మీకు కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ కాలేజ్ నోట్ చేసుకోండి మీరు. అండ్ ఏ బ్రాంచ్ వస్తుందో కూడా మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ దాదాపు మీకు నేను అన్నీ కూడా మీకు టాప్ కాలేజ్లో కొన్ని కోర్ బ్రాంచెస్ కూడా ఇచ్చాను. అండ్ అదేవిధంగా ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ కూడా ఇచ్చాను అనమాట. సో సిఎంఆర్లో సిఎస్సి వస్తుంది 9000కి, అదేవిధంగా ఆర్వీఐటీ అండ్ ఎంలో సిఎస్సి వస్తుంది, బిఎంఎస్లో ఇన్స్ట్రుమెంటేషన్ వస్తుంది, ఆర్వీసీలో ఏరోస్పేస్ కూడా వస్తుంది 8000కి, అండ్ మీకు ఎస్ఎంవి ఐటీలో మీకు సిఎస్సి వస్తుంది 6000కి. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు 10,000 నుంచి 13,000 అండ్ 13,001 నుంచి 15,000 వరకు మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో చూసుకోండి. ఇక్కడ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేఎల్ఈలో వస్తుంది 12,000కి, ఆర్ఎన్ఎస్లో మీకు డేటా సైన్స్ వస్తుంది, కేఎల్ఈలో సిఎస్సి వస్తుంది 11,011కి, అదేవిధంగా ఆర్వీఐటీ అండ్ మేనేజ్మెంట్ ఐఎస్సి వస్తుంది. అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్ తీసుకున్నట్లయితే జేఎస్ఎస్ అకాడమీలో మీకు సిఎస్సి వస్తుంది అన్నమాట 13,000కి. అదేవిధంగా గీతం యూనివర్సిటీలో కూడా మీకు 14,000కి సిఎస్సి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. బిఎంఎస్లో ఏరోస్పేస్ కూడా ఇక్కడ మీకు వస్తుంది అనమాట 14,000. ఇది 10,000 నుంచి 15,000 ర్యాంక్ కట్ ఆఫ్. అదేవిధంగా మీకు 15,000 నుంచి 20,000 వరకు కూడా మీరు తీసుకున్నట్లయితే రామయ్య కాలేజీ ఉందన్నమాట. ఇది సపరేట్, ఇది మీకు కాలేజీ. సో ఇక్కడ వచ్చేసి మీకు సైన్స్ అనమాట, అప్లైడ్ సైన్సెస్ ఏఎస్ అంటే ఈ అప్లైడ్ సైన్సెస్లో 15,000. ఇది సపరేట్ కాలేజీ. ఇక్కడ 2-3 కాలేజీ ఉంటే వాళ్ళకి ఒకసారి నేమ్స్ అయితే క్లియర్ కట్గా చూసుకోండి. ఆచార్యలో సిఎస్సి వస్తుంది 17,000కి, సిఎంఆర్లో ఏఐడిఎస్ వస్తుంది, ఆర్ఎన్ఎస్లో ఏఎంఎల్ వస్తుంది, రామయ్య ఏఎస్లో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 15,000కి వస్తుంది, ఎస్డిఎంలో సిఎస్సి 18,000కి వస్తుంది, డాక్టర్ అంబేద్కర్లో కూడా మీకు ఐఎస్సి వస్తుంది అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 18,000 వరకు వస్తుంది. నెక్స్ట్ మీకు 20,000 నుంచి 30,000 వరకు తీసుకున్నట్లయితే కేఎల్ఎస్ కాలేజ్ కానీ, ఎస్డిఎం కాలేజ్ కానీ, కోయంబత్తూర్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పిఎస్ మాండ్యా కాలేజ్ కూడా ఇక్కడ మీకు 23,000కి సిఎస్సి వస్తుంది. ఓకే, అదేవిధంగా ఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సిఎస్సి వస్తుంది, ఆర్వీసీలో సివిల్ వస్తుంది, కేఎల్ఈలో ఎలక్ట్రికల్ వస్తుంది అనమాట. అంటే ఇవన్నీ టాప్ కాలేజ్. మీకు సివిల్, ఎలక్ట్రికల్ అనేవి ఇవి టాప్ కాలేజ్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మీకు 20,001 నుంచి 30,000 వరకు మీకు ఏ కాలేజ్ వచ్చే అవకాశం ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. కేఎంబిడ్జీలో కూడా మీకు సిఎస్సి 21,293కి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 30,000 నుంచి 40,000 వరకు కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈ కాలేజ్ కూడా పేరు మీరు నోట్ చేసుకోండి. ఎక్కడ మీకు సిఎస్సి వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, డేటా సైన్స్ వస్తుందో కూడా చూసుకోండి. అదేవిధంగా ట్రిపుల్ అండ్ ఈసీ కూడా ఇక్కడ ఇచ్చాను మీకు. అదేవిధంగా ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ బ్రాంచ్ కేఎల్ఈలో మీకు 33,910కి వస్తుంది, సిఎంఆర్లో ట్రిపుల్ వస్తుంది, బెంగళూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సిఎస్సి వస్తుంది. ఓకేనా, బాపూజీ ఇన్స్టిట్యూట్లో మీకు 32,910కి సిఎస్సి బ్రాంచ్ వస్తుంది, ఎంఎస్ఆర్ ఐటీలో మీకు కెమికల్ ఇంజనీరింగ్ కూడా వస్తుంది. కెమికల్ ఇంట్రెస్ట్ అయితే అటువైపు చూసుకోవచ్చు. వివేకానందలో 30,053కి సిఎస్సి వస్తుంది, బసవేశ్వర్ కాలేజీలో మీకు సిఎస్సి బ్రాంచ్ వస్తుంది. ఇట్లా మీరు 40,000 ర్యాంక్ వరకు ఉన్నా కానీ ఈ కాలేజ్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో స్టూడెంట్స్, సో నేను చెప్పిన అనే కాకుండా మీరు కూడా ఆ కాలేజ్ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి అక్కడ యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది, ఫీజు వివరాలు కూడా ఎంత ఉన్నాయో చూసుకోండి. దాదాపు 194 కాలేజ్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. మన ఆంధ్ర తెలంగాణతో పోల్చుకున్నట్లయితే కొంచెం క్వాలిటీ అనేది బెంగళూరులో ఉన్నటువంటి కాలేజ్లో బాగానే ఉంటుందని చెప్పేసి అక్కడ చదివిన స్టూడెంట్స్ కానీ మనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ బెంగళూరులో ఎవరైతే కన్సల్టెన్సీస్ ఉంటారో వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఏదైనప్పటికీ కూడా ఒకసారి మీరు పర్సనల్గా కాలేజీని విజిట్ చేసి అదేవిధంగా వెబ్సైట్లో వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఉన్నటువంటి వివరాలు అన్నీ చూసిన తర్వాత మాత్రమే మీరు ఫీజ్ స్ట్రక్చర్ కూడా చూసుకొని జాయిన్ కాండి. కేవలం మీరు విజిట్ చేయకుండా ఎటువంటి ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా మీరు జాయిన్ అయిన తర్వాత ఇబ్బంది పడద్దు. సో ఇవన్నీ కూడా మీకు ఒక ప్రాథమిక అంచనా కోసము రేపు కామెంట్ క్యూలో మీరు ఏ ఆప్షన్స్ పెట్టుకోవాలని దానికోసం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.